పోరాడి హక్కులు సాధించుకుందాం. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ సభలో కార్మికులకు పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్. సిఐటియు ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక సుజిత్ భవన్ నందు సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన సిఐటియు సీనియర్ నాయకులు కేవి సుబ్బయ్య జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మారెళ్ల విజయ్, నగర ఉపాధ్యక్షులు రాజగోపాల్, రాజశేఖర్ పాల్గొని అందరికీ సిఐటియు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ ఐక్యత పోరాటం నినాదంతో పనిచేస్తుందని, 1970 పుట్టిన సిఐటియు అనేక రకాల సమస్యలు ఎదుర్కొని 54 సంవత్సరాలలో కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేసింది కాబట్టి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం కాకుండా ఉన్నాయని, ప్రభుత్వాలు కార్మికులను మోసం చేస్తూ వారి హక్కులను హరిస్తున్న వారిపై పోరాటాలు చేసి కార్మికులకు అనేక హక్కులను నిలబెట్టారని గుర్తు చేశారు. కార్మికులను ప్రతి సమస్యపై చైతన్యం చేస్తూ వారిని ఐక్యం చేసి పోరాటాలు చేసి అసంఘటిత కార్మికులకు సమగ్రమైన చట్టాన్ని కొన్ని వర్గాల కార్మికులకు సాధించి పెట్టడం జరిగిందని తెలిపారు. పారిశ్రామికంగా ఉద్యోగులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను, నిర్బంధాలను ఎదుర్కొనే చైతన్యాన్ని కార్మికులకు కల్పించిన చరిత్ర సిఐటియుకు దక్కుతుందని అన్నారు. కార్పొరేట్ ఇక్కడ ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగాన్ని చంపుతున్న కొన్ని సంఘాలు పట్టినట్లు ఉన్న పోరాటాలు చేస్తూనే ఉందని తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను ప్రభుత్వాలు రద్దు చేస్తూ కార్మికులను బానిసలుగా మార్చే 4 కార్మిక కోడ్లను అమలు చేయాలని చూస్తుంటే వారిని అడ్డుకుని కార్మికులను పోరాటాల్లో దింపిన సిఐటియు చరిత్ర గొప్పదని కొనియాడారు. కార్మికుల కర్షకుల మైత్రి కొనసాగుతూనే దేశం అభివృద్ధిలో ముందుకు పోతుందని గ్రహించిన సిఐటియు కార్మిక నాయకులు రైతు వ్యతిరేక నల్ల చట్టాల పోరాటాలకు మద్దతుగా నిలబడి రైతుల విజయానికి కారకులయ్యారని గుర్తు చేశారు. సిఐటియు ఆవిర్భావ స్ఫూర్తితో 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని, అసంఘటిత కార్మికులకు సమగ్రమైన చట్టం అమలు చేయాలని కోరుతూ కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అది ఏంటంటే విషయంలో కానివ్వండి, అట్లే భవన అంటే వేగంగా సిఐటి విస్తరించింది. 50 సంవత్సరాల వయస్సులోనే ఈ దేశంలో మా అగ్రగామి దళంలో సిఐటి ఉందంటే సిఐటి చేసిన పోరాటాలే కార్మికులుగా ఆ పూర్వరంగంలోనే కర్నూలులో కూడా, కర్నూలు జిల్లాలో కూడా ఏ రకంగా కానీ మెనుకొని ఈరోజు అనుసరించిందంటే ఆ కార్మికుల కోసం సిఐటి పనిచేసింది కాబట్టి ఈరోజు సిఐటి నిలిచింది. ఈరోజు ధర సంఘం లేకపోవచ్చు, లేదు బరువుల కార్మిక సంఘం లేకపోవచ్చు. ఎందుకంటే ఆ భక్తులని కాలక్రమంలో అది కుటుంబానికి పరిమితం అయిపోయినాయి కాబట్టి ప్రాంతాలు వచ్చారు. అంతకుముందు ఆటోలను ఇంత పెద్దగా లేదు, అమ్మాయిలను ఇంత పెద్దగా లేదు. ప్రత్యేకించే విద్యా సంఘాలు చాలా పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేశాం. 1947 తర్వాత మనం బ్రిటిష్ వారికి వ్యతిరేకిస్తే లేదు, ఒక వర్గాన్ని తొలగిస్తే ఏ రకం ఉండాలని చెప్పేసి అనేక రకాల చట్టాలు మనం సాధించుకుని భారత ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసిన తర్వాత 69లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కానీ కార్మికులకి మన దాంట్లో మనం లేదు. కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మనం సరైన ఆలోచనలు మనం లేదనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు భూమిషా పార్టీలు ఎక్కడైతే చట్టాలు అమలవుతాయో, ఎక్కడైతే చట్టాలను తీసుకొస్తున్నారో ఆ చట్టాలు తీసుకోవడం కోసం అవకాశాలన్నీ కూడా భూమిషా పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు పంపిస్తున్నారు. ఈరోజు నోటికి జనాభాలో సగం మంది కార్మికులు ఉన్నారు. 140 కోట్ల జనాభా అంటే 70 కోట్ల మంది సామాన్య ప్రజలు, వ్యవసాయకులు, కార్మికులు ఉంటే అట్లాంటి రోజులు పెట్టిన చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని తప్పని చెప్పేసి చెప్పట్లేదు. ఒక్కడంటే ఒక్కరు పార్లమెంట్లో కూడా, అసెంబ్లీలో కూడా మన తరఫున లేకపోతే ఏ రకంగా మనకు అనుకూలంగా చట్టాలు వస్తాయి ఆలోచించుకొని కొట్టాలన్నా. 69లో జరిగితే మనకు 95 దాకా 2005 దాకా ఆ చట్టం కొట్టుకుంటూ నడుచుకుంటూ ఆంధ్ర రాష్ట్రం రావడానికి 2005 వరకు రాలేదు. 2005 తర్వాత అది కూడా పోరాటం చేసిన తర్వాత వచ్చింది. వచ్చిన 5 సంవత్సరాల్లో మళ్ళీ నీరు గారిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రకంగా భవన నిర్మాణ కార్మికులకు నిలిచేట్లు, ఏ రకంగా విచ్ఛిన్నం చేసేట్లు
నిర్వీర్యం చేసాం మనందరికీ తెలుసు. అదే ట్రాన్స్పోర్ట్ రంగం అనేక రకాల హక్కులు సాధించుకునే ఉచిత ప్రమాద బీమా సౌకర్యం పొందితే ఈ రోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కుదేలు చేయాలని చెప్పేసి కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రమాణం చేస్తే చాలు 10 సంవత్సరం జైలుకి వెళ్ళాలి డ్రైవర్ అని చెప్పేసి చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టాల వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసిన బాధ్యత మనపైన ఉంది. అలాగే ముఠా కార్మికులు ఎవరైతే వాళ్ళందరి పైన వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని మనం పోరాటం చేస్తుంటే ఇప్పటికీ కొన్ని రంగాలు మాత్రమే వచ్చే తప్ప వేగంగా ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సంస్థ నిమిత్తం లేకుండా పనిచేసే ముఠా కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పడడానికి ఇప్పటికీ ప్రభుత్వం ముందు కావట్లేదు. అయితే అంతలోనే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత గతంలో చట్టాలు ఏవైతే కన్నునికి కవచకుండా ఏ రకంగా ఉంటాయో కార్మికులకు 44 రకాల చట్టాలు ఆ రకం ఉంటే అవన్నీ కూడా నీరు గార్చి కొత్త చట్టం తీసుకొచ్చాడు. 44 రకాల చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ రోజు మొత్తం కూడా కార్మికుల యొక్క హక్కులన్నీ కూడా కలరాసే విధంగా కార్మిక యజమానులు ఏమైనా చేయొచ్చు, ఎలాంటి దోపిడైనా చేయొచ్చు అలాంటి పద్ధతులు ఈరోజు నరేంద్ర మోడీ మొత్తం కూడా పారిశ్రామిక అధిపతులకు అనుకూలంగా చట్టాలు మార్చే ప్రయత్నం మనం చేశాం. అయితే ఆ చట్టాలు అడుగు పెట్టాయో లేదో అమలైందో లేదో భారతదేశంలో మిగతా చట్టం అమలైన లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేఘాల మీద ఈ చట్టాలను అమలు చేసే చరిత్ర మనకుంది. ఉన్న ఆచరణ కాలం వేశారు, ఉన్న చట్టాలు తీసేశారు, చాలా వేగంగా మనకు వ్యతిరేకంగా చట్టాలు మార్పులు చేశారు. బాలు పీడాలని కూడా ఇంత విడిపోకుండా ఐక్యంగా ఉండడం కోసం అనేక రకాల వేదికలు ఏర్పాటు చేసి ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగానే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగానే చాలా పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని ఏకం చేసి ఆ రకం సంఘం చేసిన చరిత్ర కూడా భారత కార్మిక వర్గంలో సిఐటి యొక్క పాత్ర చాలా కీలకమైన విషయాన్ని గమనించాల్సిన విషయం కోరుతా ఉన్నాం. అదే కాదు, ప్రత్యేకించి బెంగాలు, కేరళ, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో కార్మిక వర్గం తమ సమస్యల కోసం పరిష్కారం చేయడమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో పోరాటం చేస్తుంటే ప్రధానంగా భూమి కావాలని పోరాటం చేస్తుంటే ఆ రక కార్మికులకు అండగా నిలిచి పోరాటం విజయం చేసిన చరిత్ర కూడా సిఐటికి కార్మిక వర్గానికి ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. గ్రామీణ ప్రాంతంలో కార్మికులు వ్యవసాయకులు పోరాటం చేస్తుంటే వాళ్ళకి అనేక రూపాయలు అండదండలు ఇచ్చి ఆ రకంగా వారి పోరాటం సంఘీభావం నిలిచిన చరిత్ర కూడా భారతదేశంలో సిఐటికి ఉంది. ఈ దేశంలో ప్రభుత్వ సంస్థల్ని కార్మికులను అమ్ముతుంటే చాలా మ్యూచువల్ సంఘాలు దాన్ని అనుమతిస్తే దానికి వ్యతిరేకంగా ఈ రోజుకైనా కొన్నైనా పబ్లిక్ చట్టాలు నిర్ణయంటే కార్మిక వర్గ పోరాటం ద్వారా మాత్రమే ఇరవై పబ్లిక్ చట్టంలో ఎల్ఐసి, బ్యాంకు ఇట్లాంటి కొన్ని రంగాలు నిలబడ్డాయి. లేకపోతే ఈ పోరాటం జరగకపోతే ఆ రంగాలు కూడా లేదు, కుదేర పరిస్థితి ఉండేది. అయితే కేవలం సంఘటనలోనే కాదు, కొత్తగా చెప్పే రంగాల్లో కార్మికులను ఐక్యం చేయడం కోసం సిఐటి 1970 తర్వాత ప్రధానంగా 20-25 కాలంలో మనం అనేక రంగాల్లో విస్తరించడం జరిగింది.